హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇంకా మేము రేణిగుంటకి అయితే రీచ్ అయిపోయాం. రేణిగుంట నుంచి తిరుమలకి అయితే మేము బస్సు ఎక్కేసాం అనమాట. సో బస్సు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ చెకింగ్స్ అవుతాయి కదా మనకి కొండ ఎక్కే ముందు. సో ఆ చెకింగ్స్ కూడా మేము అన్నీ కంప్లీట్ చేసుకొని కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాం. ఇంకా ఇక్కడ ఎక్కాక సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో కదా, ఆ కొండల మధ్య సన్ రైజ్, ఆ మంచు, పొగ మంచు, నాకైతే వ్యూ భలే నచ్చింది. ఆ కొండ మీదకి వెళ్తుంటే తెలియని ఉత్సాహం, అనుభూతి అన్నమాట. అవన్నీ ఫీలింగ్స్ చెప్పలేను. సో ఇంకా మేము కొండ మీదకి అయితే రీచ్ అయిపోయాం. కొండ మీదకి రీచ్ అయిన తర్వాత రూమ్ అయితే బుక్ చేసుకున్నాం మేము. సో రూమ్ బుక్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ఆ కొండ మీద ఏవైతే ఉన్నాయో అవైతే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం. సో ఫస్ట్ మేమైతే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ ఎక్కి దిగేటప్పటికే మా వాళ్ళకి ఫస్ట్ టైంకే అలసిపోయారు. సో ఇంకా అవి ఎక్కి దర్శించుకొని కిందకైతే వచ్చేసాం. నెక్స్ట్ మేము ఇంకా ఇక్కడి నుంచి శిలాతోరణంకి అయితే వెళ్ళిపోయాం. శిలాతోరణంలో ఏంటంటే నేను చాలా ఊహించుకున్నాను ఏదో ఉంటుందేమో అనేసి, కానీ అక్కడ నేను ఊహించుకున్నంత ఏం లేదు. కానీ బాగుంది చూడడానికి అయితే, ప్లేస్ బాగుంది. బాగాలేదు అనట్లేదు, ప్లేస్ అయితే బాగానే ఉంది. సో ఇంకా అక్కడి నుంచి అయితే చక్కెర తీర్థం అండ్ శివాలయం కూడా అక్కడే ఉంటాయి అన్నమాట. శివాలయంకి వెళ్తున్నప్పుడు ఆ శివాలయంకి వెళ్ళే దారిలో మాకు ఈ ఉడత కనిపించింది. ఈ ఉడత చూడండి ఎర్రగా ఉంది. మనకి ఇక్కడ కనిపించే ఉడతలు ఏంటంటే 3 గీతలు ఉంటాయి కదా కొంచెం ఆ కలర్లో, అలా లేదు ఇక్కడ. ఉడత మాత్రం ఎర్రగా కనిపించిందని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. అది కూడా దర్శించుకొని ఇంకా ఆకాశగంగకి అయితే వచ్చేసాం. ఆకాశగంగలో కూడా కొంచెం తీర్థం అదిలా తీసుకొని ఇంకా పాప వినాశనంకి అయితే వచ్చేసాం మేము. పాప వినాశనంలో కూడా ఒక టెంపుల్ ఉంటే దాన్ని కూడా మేము దర్శించుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాం. ఈ కోచ్ చూడండి ఒక పర్సన్ దగ్గర లాక్కొని మరీ తినేస్తుంది ఐస్ క్రీము. సో ఇంకా అవన్నీ చూసుకొని మేమైతే బయటకు వచ్చేసాం. బయటకు వస్తే ఇక్కడ మనకి చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. మనకు కావాలంటే బేరమాడి తీసుకోవచ్చు అనమాట. కానీ చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు, బేరమాడితే తక్కువ రేట్కి వస్తాయి. నెక్స్ట్ ఇంకా జపాలి వెళ్ళాలి, అది వెళ్ళే ఓపిక లేక ఇంకా అన్నదానానికి అయితే వచ్చేసాం. అన్నదానం కూడా చాలా బాగుంది. ఇంకా భోజనం చేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని ఇంకా అత్తయ్య గారు, మామయ్య గారు అండ్ హరీష్ అయితే గుండు చేయించుకున్నారు. సో వాళ్ళు చేయించుకున్న తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. దర్శనం మాకు 9:30 టోకెన్ అనమాట. కానీ మేము ఎర్లీగానే వచ్చేసాం, ఎందుకంటే మాకు ఈ వరహస్వామి టెంపుల్ కూడా దర్శనం చేసుకోవాలనేసి మేమైతే ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే శ్రీవారి దర్శనం ముందు వరహస్వామి టెంపుల్దే దర్శించుకోవాలి అనేసి మేము ముందుగుండానే వచ్చేసాం అనమాట. ఇంకా వరహస్వామి టెంపుల్ దర్శనం కూడా అయిన తర్వాత స్వామి టెంపుల్ మనకి ఇంకా మేము లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. లైన్లోకి మేము 7:30కి వెళ్ళాము. రూమ్కి వచ్చేసరికి 2 లైన్లోకి అయితే స్టార్ట్ అయ్యి చాలా టైం అయితే పడుతుంది. లైన్లోకి చాలా క్రౌడ్ ఉన్నారు. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.